ఇక కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రియా గ్రూప్ సంస్థపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 206 కోట్లు కొల్లగొట్టిన శ్రియా గ్రూప్ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు 8,128 డిపాజిటర్ల నుంచి డబ్బును వసూలు చేసింది శ్రియా గ్రూప్స్. ఇక నిందితులు హేమంత్ రాయ్, సంగీత రాయ్ పేరుతో ఉన్న ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇక జూపాడు బంగ్లా మండలం పారమంచాలలోని 51.55 ఎకరాల జప్తునకు అనుమతినిచ్చింది. భూమి జప్తు చేసేందుకు సిఐడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కూటమి సర్కార్ 3.12 కోట్ల విలువైన భూమి జప్తునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రైట్, ఇక శ్రియా గ్రూప్ సంస్థ చేసిన ఘరానా మోసానికి సంబంధించి ఇప్పటికే కూటమి సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. ఇప్పటికైతే శ్రియా గ్రూప్ కంపెనీ అయితే కనుక పూర్తిగా ప్రజలను మోసం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేసింది. 206 కోట్ల బకాయిలను అయితే కనుక బకాయిలు ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన జుబాడ్ బంగ్లా దగ్గర ఉన్న శ్రియా గ్రూప్ సంబంధించిన పొలాన్ని అయితే కనుక జప్తు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. 301 కోట్ల జప్తునైతే కనుక ఇప్పుడైతే కనుక జప్తు చేసిన పరిస్థితి. అధికారులు అయితే కనుక అక్కడికి చేరుకొని దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనుక ఇక్కడ నెలకొనింది. జమీమా.